హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎదుటివారిలో అంగీకరించే విషయాలు. మీరు మీ భాగస్వామిలో అంగీకరించే విషయాలను గురించి మాట్లాడి వారితో గల భావ సారూప్యాన్ని ప్రకటిస్తే వారు తన్ను తాను మరింత ఇష్టపడతారు. వారికి ఆత్మగౌరవం కూడా పెరుగుతుంది. ఆ వ్యక్తి అభిప్రాయాల్లో మీరు విభేదించేవి ఉన్నప్పటికీ వాటిని వదిలిపెట్టి ఏకీభవించే వాటిని గురించి మాట్లాడండి. అవి ఎంత స్వల్పమైనవైనా సరే. ఆ విధంగా మీతో ఒక మార్గం సిద్ధం అయ్యాక మెల్లగా విభేదించే వాటిని గురించి మాట్లాడవచ్చు, మార్పు చేయించవచ్చు. మీకు అవతల వ్యక్తితో ఒక బంధం ఏర్పడే విధంగా మీ మాటలు సాగాలంటే ఇద్దరికీ అంగీకారం కుదిరే విషయాలు ఉండాలి. అంటే కొన్ని నేను కూడా ఇంతే, నాకు కూడా ఇది ఇష్టం, నేను కూడా అలాగే ఆలోచిస్తుంటాను, నేను కూడా దాదాపు మీలాగే ఉంటాను అని మాట్లాడాలి. మీ గత అనుభవాలు ఏవైనా అతని అనుభవాలతో పోలి ఉంటే తప్పకుండా వాటి గురించి చెప్పండి. అతనికి మీ మీద అభిమానం పెరుగుతుంది. మనం ఎక్కువగా మనతో ఏకీభవించే వాళ్ళనే ఇష్టపడతాం. మనతో విభేదించే వాళ్ళని ఇష్టపడం, పక్కన పడేస్తాం, పోరాబోయి అంటాం. మనతో ఏకీభవించే వాళ్ళంతా మన వాళ్ళు, నాతో సమానం అన్నట్టు ధ్రువపరుస్తుంటాం. అదే మనతో విభేదించే వాళ్ళు మన ఆత్మగౌరవాన్ని ప్రమాదం తెచ్చేవాళ్ళని భావించి వాళ్ళని తన్ని తోసి బయటికి తోసేస్తాం, పోరాబోయి అంటాం. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? మా వీడియోస్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.